తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా బాలగురువం బాబును జాతీయ కాంగ్రెస్ పార్టీ నియామకం చేసినట్లు బాలగురువం బాబు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తనకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బాధ్యతను ఒక సవాల్గా బాధ్యతగా తీసుకొని అందరినీ కలుపుకుంటూ సీనియర్స్ సలహాలు తీసుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నూతన సభ్యుల ఎన్నికను కులాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పూరించడం జరిగిందన్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి షర్మిలారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ దేశ ప్రధానిగాను అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేదల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ప్రజల అభివృద్ధిని సస్యశ్యామలం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియమ్మ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి ఆదేశాల మేరకు మా యొక్క రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ మా షర్మిలక్క గారి ఆదేశాల మేరకు నాకు తిరుపతి డిసిసిగా నాకు పదవి ఇవ్వడం జరిగింది. అందుకు వారందరికీ కూడా ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు, గల్లీ వరకు కూడా నేను ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నేను నిజంగానే వారికి రుణపడి ఉంటాను. నా యొక్క ఇది ఒక సవాల్గా దీన్ని నేను స్వీకరిస్తున్నాను. నాకు డిసిసి పదవి ఇవ్వడం అనేది ఇది సంతోషకరమైనటువంటి విషయం మాత్రమే కాదు, ఇది ఒక సవాల్తో కూడుకున్నటువంటి విషయం. 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ముఖ్య ఉద్దేశం. అది మాత్రమే కాదు, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురొచ్చి మా షర్మిలక్క గారిని ముఖ్యమంత్రిని చేయడమే మాకు ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రం మాత్రమే కాదు, ఢిల్లీ దాకా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అందరికీ, యువకులకి, స్త్రీలకి, కులాలకి అతీతంగా అందరికీ కూడా సమాన నిష్పత్తిలో అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు ముందున్నటువంటి సీనియర్ నాయకులు, ఎక్స్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, గౌరవనీయులు అందరికీ, మా యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి జాతీయ స్థాయిల నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికైనటువంటి నా యొక్క శ్రేయోభిలాషులు, మిత్రులు, పార్టీ నాయకులుగా ఎంతో కష్టపడి పార్టీని అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా పైన పెట్టినటువంటి భారాన్ని అది భారంగా కాదు, ఒక బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. తప్పనిసరిగా తిరుపతి జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సీనియర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను విధేయుడిగా ఉంటూ, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, సీనియర్ల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీ యొక్క బలోపేతానికి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలక్క ఆదేశాల మేరకు
మరియు మల్లికార్జున ఖార్గే గారి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు మేము రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడలలో, షర్మిలమ్మ అడుగుజాడలలో మేము నడవాలని, ఖచ్చితంగా 2029లో పార్టీని బలోపేతం చేయడం మాత్రమే కాదు, అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా రాష్ట్రానికి, దేశానికి ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలన్నదే ప్రజలందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మన దేశం ఎంతో కుంటుపడింది. అదేవిధంగా రాష్ట్రాన్ని తీసుకుంటే పూర్తిగా మనం ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు బీజేపీ ప్రభుత్వం పైన ఉంది, తర్వాత తెలుగుదేశం ఒకసారి వచ్చింది, తర్వాత వైసీపీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అయినా కూడా వైసీపీ, తెలుగుదేశం కూడా ఈ రెండు కూడా, జనసేన, ఈ మూడు కూడా బీజేపీకి తొత్తుల్లాగా మారి వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ రాష్ట్ర యొక్క అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. నేనైతే గత ప్రభుత్వంలో అయితే దౌర్జన్యాలు, అరాజకాలు, అది మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి యొక్క రాష్ట్రం దిగజారిపోవడానికి కారకులయ్యారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు. ఎందుకంటే మాకు రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు, అయ్యా మీ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత మీకు ఒక రాజధాని లేదు, మీకు పోలవరం ప్రాజెక్టుకి అభివృద్ధికి జరగలేదు, అదేవిధంగా విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో కూడా ఎక్కడ కూడా మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నప్పుడు అందరికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో రాజన్న పాలన జరిగింది, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా ఇందిరమ్మ పాలన జరగడం జరిగింది, అందించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను చూడకుండా నిజమైనటువంటి పేదవారు ఎక్కడున్నారో గుర్తించి వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యా అభివృద్ధిలో కావచ్చు, వైద్యంలో అభివృద్ధి పరంలో తీసుకురావడం కావచ్చు, ఉపాధి కల్పనలకు దాదాపు కొన్ని వందలాది ఎస్సీజెడ్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, అన్ని విషయంలో కూడా సక్సెస్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పెన్షన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇల్లు ఇచ్చింది, ఇంటి స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత భూములు ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 2 ఎకరాల భూమి చొప్పున భూ పంపిణీ కార్యక్రమాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. దీన్ని ఎవరు కూడా కాదనలేని విషయం. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయింది. ఎక్కడా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కూటమి ప్రభుత్వాలు కూడా ఎక్కడైనా కూడా 1 ఎకరా భూమి పంపిణీ కార్యక్రమం చేసిందా, భూ పంపిణీ కార్యక్రమం చేసిందని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానంలో పైన కూర్చుంటే ఖచ్చితంగా మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. మరి ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి వీరు సపోర్ట్ చేశారో మాకు తెలియదు. కానీ రాష్ట్రం పైన కొంచెం కూడా, రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి అనేది ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళు అడిగి ఉండాల్సింది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేకపోతే, అదేవిధంగా కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఈరోజు పైన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండేదని నేను అడుగుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ కాదా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన యొక్క ఎంపీ సీట్లు ఇచ్చుతో వాళ్ళు అధికారంలో కూర్చున్నారు. కానీ ఈరోజు భయంకరమైనటువంటి జాతీయ విపత్తు భయంకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అంత పెద్ద భారీగా వర్షాలతో విపత్తుకు గురి అయితే 1,25,000 కుటుంబాలు రోడ్డున పడితే, దాదాపు 30 మంది చనిపోతే ఏ ఒక్కరికి కూడా ప్రధానమంత్రి గారు కనీసం ఇక్కడ విజిట్ కూడా చేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తిరుగుతున్నారు నీళ్ళల్లో. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కోరుకుంటున్నాను, సార్ మీరు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం, ఈరోజు మీరు అధికారంలో కూర్చోబెట్టిన ప్రభుత్వం, ఈరోజు మనం
దాదాపు ఇల్లు కానీ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు బురద గడుకోవడానికి కూడా కుదరలేదు. కొన్ని 1,25,000 కుటుంబాలు వీధుల పాలైతే ఈరోజు మనకు కనీసం కూడా వారికి సహృదయంతో వారికి ఆదుకోలేకపోవడం అనేది, జాతీయ పార్టీలు ఆదుకోలేకపోవడం అనేది, బీజేపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోకుండా పోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 1,25,000 కుటుంబాలకి తప్పనిసరిగా బాసటగా నిలవాల్సినటువంటి బాధ్యత ఈరోజు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అది మాత్రమే కాదు, మాకు ప్రత్యేక హోదాను కల్పించాల్సినటువంటి బాధ్యత తల మెడలు వంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారు మెడలు వంచి ఈరోజు ప్రత్యేక హోదా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. అది మీకోసం కాదు, ఈరోజు మీ పైన నమ్మకంతో ఓటేసినటువంటి ప్రజల కోసం తీసుకురావాలి, మీ బిడ్డల కోసం తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో యొక్క బడుగు బలహీన వర్గాలు వారి కోసం తీసుకురావాలి. నిరుద్యోగ సమస్యను పోగొట్టాలంటే మనకు ప్రత్యేక హోదా తీసుకురావాలి. అటువంటిది ఏది తీసుకురాకపోవడం వల్ల ఈరోజు మనం భయంకరమైనటువంటి అప్పుల బాధలో ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. దీంట్లో నుంచి మనం బయటపడాలంటే మనకు ప్రత్యేక హోదా మాత్రమే మనకి దీనికి ఒక సొల్యూషన్. ఈరోజు ప్రతి ఒక్క కాలువలు కావచ్చు, గుంటలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో కూడా మొత్తం కూడా ఆక్రమించి పొలాలను మొత్తం అమ్ముకోవడం జరిగింది. సీజీఎఫ్ సొసైటీ భూములు అమ్ముకోవడం జరిగింది. సొసైటీ మామూలుగా అసైన్డ్ భూములు అమ్ముకోవడం జరిగింది. ఒక చట్టాలు వాళ్ళకి తగినట్టుగా తెచ్చుకొని ఈరోజు 100 ఎకరాలని 1000 ఎకరాలని కూడా వీళ్ళు ఆక్రమించుకొని ఈరోజు అందరూ కూడా దండుకోవడం జరుగుతూ ఉంది. దీనన్నిటిని కూడా ఎంక్వైరీ వేసి ప్రతి ఒక్క చెరువుల్లో, కాలువల్లో, గుంటల్లో కట్టినటువంటి వీళ్ళన్నిటిని కూడా కూలగొట్టి ఈరోజు ఇలాంటి విపత్తులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పక్కనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ తెలంగాణలో. ఈరోజు ఎవరికి కూడా తలవంచకుండా దాదాపు హైడ్రాన్ తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ ప్రతి ఒక్క పెద్ద బిల్డింగ్లు కూడా కూలగొట్టి ఈరోజు ప్రభుత్వ ఆస్తిని, దాదాపు సహజ సంపదను కాపాడడం జరుగుతూ ఉంది. మరి నేను అదే కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను అదే కోరుకుంటా ఉన్నాను నేను కేంద్ర ప్రభుత్వాన్ని. దయచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ముందుకెళ్లాలని మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తిరుపతి డీసీసీగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, మా తిరుపతి జిల్లాలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో తెలుసా? ఈరోజు మనకిక్కడ టీటీడీ ఉంది, తిరుమల దేవస్థానం ఉంది. ఈ దేవస్థానంలో భయంకరమైనటువంటి అన్యాయ అక్రమాలు జరుగుతూ ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. దీనిపైన మేము ఖచ్చితంగా వెళ్ళి దీన్ని పరిశీలన చేసి తప్పనిసరిగా దీనిపైన కూడా మేము పోరాటం చేసేదానికి సిద్ధపడుతూ ఉన్నాం. అది మాత్రమే కాదు, ఎక్కడ ఏ గ్రామంలో కూడా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎక్కడైనా అన్యాయం జరిగింది అనుకున్నా, ఎవరు పొలాలన్నా లాక్కున్నారని తెలిసినా, ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నారని తెలిసినా తప్పనిసరిగా మేము ఇక మీదట పోరాటం చేసైనా సరే పేద ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, కాంగ్రెస్ పార్టీ ముందు 10 సంవత్సరాలాగా కాదు, 15 సంవత్సరాలాగా కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ప్రత్యామ్నాయ పార్టీ, ఇక మీదట పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోతుంది. తప్పనిసరిగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పిసిసి అధ్యక్షురాలు మేడం షర్మిల అక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నేను తప్పనిసరిగా నా పైన పెట్టుకున్న నమ్మకానికి తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క రుచి చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క బలమేంటో చూపిస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.